నవరాత్రిలో ఇది 6వ రోజు. 6వ రోజు అలంకరణ లలితాదేవి. ఈరోజు ప్రసాదం వచ్చేసి చింతపండు పులిహోర అండి. ఈ చింతపండు పులిహోర అయితే మా అమ్మ చేసే విధానంలో నేను ఈరోజు చేయబోతున్నా అండి. సేమ్ టెంపుల్లో పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి పులిహోర తింటే. మీరు కూడా ఈ ప్రాసెస్‌ని అయితే చూసేయండి. ఎవరికైనా నచ్చితే ఇంట్లో చేసుకోండి. చాలా వస్తుందండి పులిహోర అయితే. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. దాన్ని కొంతసేపు స్టవ్ మీద అయితే ఉడకనివ్వాలి. ఆ ఉడికే దాంట్లోనే కొంచెమంత బెల్లం, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. ఎందుకంటే మనం పులిహోర తినేటప్పుడు అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి నోటికి పుల్లగా తగులుతూ ఉంటాయి. అది బావుంటుందని టేస్ట్. అది చింతపండు ఉడికే టైంలోనే వేసేస్తారు మా అమ్మ అయితే. అది అలా ఉడికిన తర్వాత పక్కకు తీసేసుకోవాలండి. ఇంకా తర్వాత పోపు పెట్టేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ అయితే వేసి తాలింపు పెట్టేసుకోవాలి. ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలండి. ఇంకా తాలింపు పక్కకు తీసుకోవాలండి. మీకు ఇంకొకటి చూపించలేదు. ఆవాలైతే పొడి చేసుకోవాలండి. ఆ పొడి కూడా మనం పక్కన పెట్టుకోవాలి. ఇంకా అన్నం ఉడికిచ్చేసుకొని అదొక బాండీలో వేసుకొని ఇంకా అవన్నీ కలిపేసుకోవాలండి. ఆవపిండి అయితే వేడి మీద కలపకూడదండి. కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే కలిపేసుకోండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ చేదొచ్చేస్తుందని చల్లగా అయిన తర్వాత అయితే కలుపుకుంటారు. ఇంకా మనకి చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయినట్టే. ఈ ఈ రోజు గుడి చూసేస్తారా? ఈ రోజు లలితాదేవి గుడి అయితే చూపిస్తా అండి. ఎందుకంటే లలితాదేవి అలంకరణ కదా! కానీ నేను గుడికి వెళ్ళేసరికి అమ్మవారిని అయితే ఇంకా అలంకరించలేదండి. నేను వెళ్ళేసరికి లేట్ అయింది. అయినా ఏమో మరి పూజలేవో జరుగుతున్నాయి. సో, అందుకే ఇంకా అలంకరణ అయితే చేయలేదు నేను వెళ్ళేసరికి. అమ్మవారి గుడినైతే మీరు ఈ వీడియో లాస్ట్‌లో చూసేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి మరి. ఇప్పుడు మనకి నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. ఆవపిండితో ఆయిల్ కలుపుతారండి. అంటే ఆవపిండిలోనే వేసుకోవచ్చు. కాకపోతే నేను పైన వేసి కలిపేసా. ఎందుకో లాస్ట్‌లో ఉప్పు సరిపోలేదేమో అని మనసుకు అనిపిచ్చింది. అందుకే కొంచెం అయితే ఎక్స్‌ట్రా కలిపా అండి. లాస్ట్‌కొచ్చేసరికి కరెక్ట్‌గా సరిపోయిందండి. నాకెందుకో మనసుకు అలా అనిపిచ్చింది. సో, అయితే కలిపేసా. ఇంక గిన్నెలోకి తీసుకొని అమ్మవారికైతే నైవేద్యం సమర్పించేసుకోవడమే. దండం అయితే పెట్టేసుకున్నా అండి. పూజంతా అయిపోయింది. అమ్మవారికైతే నైవేద్యం పెట్టేసా. మీకు చూపిస్తాను లలితాదేవి గుడి ఇదేనండి. లోపలికి వెళ్తే మనకు అటుపక్కకి దత్తాత్రేయ స్వామి గుడైతే కనిపిస్తుంది. ఇక్కడ వీడైతే ఏదో చెప్పేస్తున్నాడండి. వాడు నేనే వచ్చాం గుడికి. మా ఇంటి కింద ఉండే అబ్బాయి. ఇంకా అటు నుంచి వెళ్తే మనకి లలితాదేవి గుడికెళ్ళే దారి. ఇదిగోండి లలితాదేవి అమ్మవారు. ఇంకా అలంకరణ అయితే జరగలేదు.